హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను హాయ్ టీవీ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 8 years అయిపోతుందమ్మా. సో నన్ను చాలా బాగా ఆదరించారు. సో నేను మీ వల్ల నా బిజినెస్ కూడా ఇంప్రూవ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ నా వ్యూవర్స్ అందరికీ. సో నేను అంటే చాలా రోజుల నుంచి నాకు కూడా మనసులో ఉంది ఇది. మొన్ననే ఒక వ్యూవర్ అడిగారు, మేడం మీ ప్రోగ్రామ్స్ ఇంత బాగుంటాయి కానీ మీకు వ్యూస్ ఎందుకు ఇంత తక్కువ వస్తూ ఉన్నాయి, అర్థం కావడం లేదు, మీరు చెప్పండి ఈసారి అనేసి. లాస్ట్ వీడియోలో ఉన్నాయి చూడండి తను పెట్టిన కామెంట్. అంటే నేను చెప్పినంత మాత్రాన నాకు వ్యూస్ ఏం రావుమ్మా. ఎలా ఏ టాపిక్ చూస్తారో కూడా తెలియదు మనకి అసలు. మీరు ఎంత మంచి టాపిక్ స్టడీ చేసి చెప్పండి, దానికి చాలా కొద్ది వ్యూస్ వస్తాయి. ఇది ఏముందిలే క్యాజువల్ టాపిక్ అని చెప్పి మామూలుగా చెప్పామంటే దానికి బోల్డ్ అనే వ్యూస్ రావచ్చు. కాకపోతే నేను గమనించింది ఏంటి అంటే థంబ్నెయిల్స్ వేరేగా పెట్టామనుకోండి, అంటే చాలా అట్రాక్టివ్గా పెట్టామనుకోండి, అప్పుడు చూస్తారు లోపల కంటెంట్ ఎలా ఉన్నా కానీ వస్తారు లోపలికి. వాటికి భయంకరంగా ల్యాక్స్లో వ్యూస్ వస్తాయి. అసలు దాంట్లో ఏమీ ఉండకపోవచ్చు అసలు ఇన్ఫర్మేషన్, అయినా కానీ ఆ థంబ్నెయిల్ని బట్టి వస్తారనమాట. ఇంకా కొంతమంది పిచ్చి పిచ్చివి పెడుతూ ఉంటారు. చెప్పడానికి బాధగా ఉంది కానీ అంటే మీకు 3 రోజుల్లో మీరు బ్రైట్గా అయిపోతారు, 2 రోజుల్లో మీ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి, సో మీకు అసలు తెల్ల జుట్టు ఉండనే ఉండదు ఒక 10 రోజులు ఇది కానీ పెట్టారు అంటే, లైఫ్లో మీకు తెల్ల జుట్టు రాదు. ఇలాంటివి ఎవరైతే పెడతారో గమనించండి, వాళ్ళకి ఎన్నో లక్షల వ్యూస్ వస్తాయి. అవి నిజం కాదుమ్మా, అవి నిజం కానే కాదు. నేను ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా అలాంటి థంబ్నెయిల్స్ పెట్టను. నా మనసుకు విరుద్ధం అది. నేను చెప్పే టాపిక్ని బట్టే మీకు థంబ్నెయిల్ ఇస్తాను నేను. మేబీ నాకు అంత అట్రాక్టివ్గా పెట్టడం రాకపోయి ఉండొచ్చు కూడా. అంటే నా వేలో నేను పెడతాను, నాకు వచ్చిన భాషలో నాకున్న థింకింగ్తోనే పెడతానన్నమాట. సో పర్వాలేదు, వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి, చూస్తున్నారు. మరీ తక్కువ వస్తే బాధ, కానీ వేలల్లోనే చూస్తున్నారు కాబట్టి పర్వాలేదు, మా ఇబ్బంది లేదు, నేనేం ఫీల్ అవ్వడం లేదు. కాకపోతే నేను అనుకునేదాన్ని, ఎందుకు ఇంత మంచి టాపిక్ చెప్పాను, ఇంత ఇంట్రెస్టింగ్గా చెప్పాను, ఎందుకు ఇంత తక్కువ వ్యూస్ వస్తున్నాయని. అదే నేను ఏదన్నా కొంచెం అట్రాక్టివ్గా పెడితే వస్తాయేమో. అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. మీకు నేను ఏదో అంటే పెద్ద ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఓ అంటూ థంబ్నెయిల్ పెట్టేసి జరిగేటట్టుగా పెట్టడం అనేది నా మనసుకు విరుద్ధం. మళ్ళీ చెప్తున్నాను కదా, అందుకనే 2-3 ఛానల్స్కి నేను నా వీడియోస్ ఇవ్వడం కూడా మానేశాను. ఎందుకంటే వాళ్ళు చెప్తారు, మేడం లేదు లేదు మేము చాలా చక్కగా పెడతామంటారు. వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బాగానే పెడతారు, తర్వాత ఇంకా ఎన్నో ఛానల్స్లో వేస్తారు అవి. ఇంకా పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ వస్తాయి దానికి. అది నాకు చాలా కష్టంగా ఉన్నింది. కానీ ప్రెషర్ చేస్తారు అసలు. మీరు చూస్తే నేను ఎవరికి పెద్ద వీడియోస్ ఇవ్వను. ఎంతోమంది అప్రోచ్ అవుతారు నన్ను వీడియోస్ ఇవ్వమని చెప్పేసి. నాకు భయం, ఏం పిచ్చి థంబ్నెయిల్స్ పెడతారో అని చెప్పేసి. ఒకసారి అయితే 30 రోజుల్లో మీరు 10 కేజీలు బరువు తగ్గుతారని పెట్టారు ఒక ఛానల్ వాళ్ళు. నాకైతే భయం వేసింది. నన్ను ఎంత తిట్టుకుంటారమ్మా అసలు. నేను ఎప్పుడూ చెప్తాను, నెలకి 2 కేజీల కంటే తగ్గకండి, హెల్దీగా తగ్గండి అని చెప్పి. అలాంటి వాళ్ళు 10 కేజీలు తగ్గిస్తామని పెడితే దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయో అసలు. వాళ్ళది ఇంకా ఎన్నో వాళ్ళ ఛానల్స్లో వేసుకుంటూనే ఉన్నారు దాన్ని. ఇది చాలా తప్పుమ్మా, ఇలా పెట్టకూడదు, జనాల్ని మోసం చేయకూడదు ఎవరు కూడా. యూట్యూబ్ అనేది ఏంటి అంటే ఒక విధంగా చాలా మంచి చేస్తుంది ప్రజలకి. మనం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే ఫాలో అవుతారు. ఎంతోమంది చెప్తారు, మేడం మీ డైట్ విని మీ వీడియోస్ చూసి మేము మారాము అని చెప్పేసి. అలా ఉండాలి, కానీ ఏదేదో పిచ్చిగా పెట్టేసి నాకు వ్యూస్ వచ్చేసి నాకేదో కొంచెం డబ్బులు వస్తాయి దానివల్ల. కానీ నాకు నిద్ర పట్టొద్దమ్మా సరిగ్గా, నేను నిద్రపోవద్దా పిచ్చి వీడియోలు పెట్టి, ఏంటి ఇంత చెత్తవి పెట్టాను, వ్యూస్ వస్తాయమ్మా చెత్తగా పెడితే. కానీ అలాంటి వ్యూస్ నాకొద్దు, దాని వలన వచ్చే మనీ కూడా నాకొద్దు. నిజాయితీగా ఉంటాము, నిజాయితీగా చేస్తాము. సో నచ్చిందంటే చూస్తారు. మేబీ
వాళ్ళకి మనసుకి వెళ్ళడం లేదేమో నా టైటిల్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. నేను అదే అనుకుంటానన్నమాట. సో నా మనసులో కూడా ఈ డౌట్ ఉంటుంది. పర్లేదు కొంచెం వ్యూస్ వస్తున్నాయి కదా. కాకపోతే నేను గమనించింది ఏంటి అంటే 1 మినిట్ వీడియోస్కి చాలా మంచి వ్యూస్ వస్తాయి జనాలకి. నేను 18లో స్టార్ట్ చేసినప్పుడు 15 మినిట్స్ చేస్తే కూడా చూసేవాళ్ళమ్మా. రాను ఇప్పుడు మీరు చూస్తుంటే నా వీడియోస్ 6 మినిట్సే ఉంటాయి, లేదా 7 మినిట్స్, మ్యాక్సిమం 7-8 మినిట్సే ఉంటాయి. తగ్గించేసాము లెంగ్త్ కూడా. సో 2 మినిట్స్ 1 మినిట్ వీడియోకి ఎక్కువ చూస్తూ ఉన్నారనమాట. కాబట్టి అవే ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాకపోతే నాకేంటంటే ఇప్పుడు ఒక విటమిన్ గురించి, ఒక మినరల్ గురించి, ఒక ప్రోటీన్ గురించి చెప్పాలి అంటే 1 మినిట్ సరిపోదమ్మా. అది ఏం మనం సిరీస్ లాగా 1 మినిట్ వీడియోస్ చేయలేము. అది అప్పుడప్పుడు వస్తుంది, కంటిన్యూటీ పోతుందన్నమాట. అందుకనే ఈ వీడియోస్ చేస్తున్నాను. మా వాళ్ళు చెప్పారు పాపం, మేడం ఎక్కువ 1 మినిట్ వీడియోస్ చేద్దాం మేడం అని చెప్పేసి. నేను కావాలనే ఇస్తున్నాను, ఎందుకంటే కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాము అని చెప్పేసి. వ్యూస్ రాకపోయినా పర్లేదమ్మా, చూసేవాళ్ళు చూడండి. ఓకే, బాయ్ అమ్మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.